వర్షాకాలం ప్రారంభం కావడంతో భద్రాద్రి జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో వణుకు మొదలైంది. డెంగ్యూ, మలేరియా విజృంభించనున్న నేపథ్యంలో వైద్యశాఖ అప్రమత్తమైంది. గ్రామీణ ప్రాంత ప్రజలలో శుభ్రతపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి గ్రామంలో హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపిన కొత్తగూడెం డిఎంహెచ్ఓ సూపరింటెండెంట్ రాధామోహన్తో మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. వర్షాకాల సీజన్ ప్రారంభం అవడంతో ఇటు ఏజెన్సీ గ్రామాల్లో అయితే అంటే భయపడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే గతంలో చూసుకున్న ఇటు డెంగ్యూ కావచ్చు, మలేరియా, ఈ జ్వరాలతో అయితే గ్రామ ప్రజలు అంటే వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ యొక్క వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి అనే దానిపై మనతో మాట్లాడడానికి కొత్తగూడెం సూపరింటెండెంట్ రాధామోహన్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం అయితే తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏదైతే ఇటు వర్షాకాల సీజన్ ప్రారంభమవుతున్నటువంటి ఏజెన్సీ ప్రజలకు ఎటువంటి సూచన చేయదలుచుకుంటారు? ముఖ్యంగా వర్షాకాలంలో మనకు మలేరియా, డెంగ్యూ, చికెన్గున్యా లాంటి వ్యాధులు వస్తుంటాయి. అవి దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంటాయి. కాబట్టి ముఖ్యంగా మనం ఏంటంటే దోమల నుంచి నివారణ పొందే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అంటే సేఫ్ వాటరు, తర్వాత శానిటేషను, మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడము, దోమతెరలు వాడడము, ఇలాంటివి నివారణ చర్యలు పాటిస్తే ప్రికాషనరీగా ఆ దోమల నుంచి మనకు రక్షణ పొందవచ్చు. తద్వారా ఇలాంటి డిసీజెస్ రాకుండా మనం అరికట్టవచ్చు. సార్, ఏదైతే అంటే డెంగ్యూ జ్వరాలకు, మలేరియా జ్వరాలకు, మామూలు జ్వరాలకు ఉన్న తేడా ఏంటి సార్? మలేరియాలో యూజువల్గా ఏంటంటే చలితో కూడిన జ్వరం, చలి వణుకులతో కూడిన జ్వరం ఉంటుంది, హై ఫీవర్ ఉంటుంది. డెంగ్యూలో కూడా మనకు హై ఫీవర్ ఉంటుంది. దాంతోపాటుగా వీక్నెస్, బోన్ పెయిన్స్, బాడీ పెయిన్స్, వామిటింగ్స్ రావడము, అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మనిషి బాగా నీరసించిపోతుంటాడు. అండ్ ఈ బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ వైరల్ ఫీవర్స్లో కానీ మలేరియాలో కానీ బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి. మలేరియాలో చలి అండ్ వణుకులతో కూడిన జ్వరం ఉంటుంది యూజువల్గా. అంటే మామూలు జ్వరాలు అంటే ఏ విధంగా అయితే ఇప్పుడు మామూలు జ్వరాలని కూడా ఒక గ్రామీణ ప్రాంతాలలో మామూలు జ్వరాలు వచ్చినా కూడా వాటిని అక్కడ ఉన్నటువంటి గ్రామీణ వైద్యులు అయితే వారిని భయపెట్టే పరిస్థితులు ఉన్నాయి. అసలు వారు తేడా ఏ విధంగా గుర్తించారు? తేడా అంటే జ్వరాలు మామూలుగా వైరల్ ఫీవర్స్ కానీ అన్నీ ఒకే రకంగా ఉంటాయి. మనకేంటంటే జనరల్ కండిషన్ అన్నట్టు, పేషెంట్ యాక్టివ్గా ఉండి జ్వరం వచ్చినా కానీ యాక్టివ్గా ఉండి తినడం కానీ అలాంటివి బాగానే ఉంటే ప్రాబ్లం లేదు. అలా కాకుండా తినడంలో ఇబ్బంది, వామిటింగ్స్ ఎక్కువ రావడం, బాడీ పెయిన్స్ ఉండడము, నీరసించిపోవడము, ఒక్కొక్కసారి అన్కాన్షియస్ కూడా పోవడం జరుగుతుంటాయి. ఇలాంటివి ఉంటే ఏంటంటే మనకు ఈ మామూలు జ్వరాలు కాకుండా డెంగ్యూనో లేకపోతే అదర్ వేరే వైరల్ హిమరేజిక్ ఫీవర్స్ అలాంటివి ఉన్నాయని మనం గుర్తించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే జ్వరం రాగానే ఇమీడియట్గా దగ్గరలో ఉన్నటువంటి వైద్యుడిని సంప్రదించాలి. ఏ వైద్యుడైనా కానీ, ఎంబీబీఎస్ అయినా కానీ, మామూలు వైద్యులు వాళ్ళని ఫస్ట్ సంప్రదిస్తే ఏంటంటే వాళ్ళు చెక్ చేసి చెప్పగలుగుతారు అన్నట్టు. మామూలుగా మనం పర్సన్ను చూసి అది ఏ జ్వరం అనేది డైరెక్ట్గా చెప్పలేము. ఒకసారి ఎగ్జామిన్ చేస్తే ఏంటంటే అప్పుడు తెలిసిపోతుంది అన్నట్టు అది వైరల్ ఫీవరా, డెంగ్యూనా, మలేరియా లాంటిదా అనేది. అట్లా ఈ డెంగ్యూ కావచ్చు లేదంటే మలేరియాలు అంటే ఇప్పుడు కొత్తగా చూసుకుంటే కొన్ని జ్వరాలకు అంటే డెంగ్యూ నెగిటివ్ వచ్చినా కూడా ఈ యొక్క ప్లేట్లెట్స్ పడిపోతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గ్రామీణ వైద్యులు అంటే కొంచెం ఆర్ఎంపీలు కావచ్చు, పిఎంపీలు వాటిని క్యాష్ చేసుకునేటట్టు ఈ యొక్క గ్రామీణ ప్రాంత ప్రజలను చివరి నిమిషం వరకు కూడా వారు ఎటు పంపించకుండా వారి వద్దనే ఉంచుకుంటున్న పరిస్థితి ఉంది. దీనిపై మీరు ఆ ప్రజలకు ఏ విధమైన సలహాలు ఇవ్వదలుచుకున్నారు? ప్రజలకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు అన్ని విలేజెస్లో సబ్ సెంటర్స్ ఉన్నాయి, పిహెచ్సిస్ ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్గా ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళని సంప్రదించండి. వాళ్ళని సంప్రదించడం వల్ల ఏంటంటే మీకు సరి అయిన గైడెన్స్ ఇవ్వబడుతుంది అన్నట్టు. ఒకవేళ పేషెంట్ నిజంగానే బ్యాడ్ కండిషన్లో ఉన్నాడంటే వాళ్ళు ఇమీడియట్గా గుర్తించి రెఫరల్ చేయడం జరుగుతుంది. సబ్ సెంటర్ నుంచి పిహెచ్సికి, పిహెచ్సి నుంచి రెఫరల్ హాస్పిటల్కి, ఆ రకంగా. సో అన్ని విలేజెస్లో సబ్ సెంటర్స్ ఉన్నాయి, అంగన్వాడీస్ ఉంటారు, ఏఎన్ఎంస్ ఉంటారు. వాళ్ళ ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు సేఫ్ సైడ్ ఉంటుందని నా యొక్క మనవి. ఇక మన హాస్పిటల్ పరంగా తీసుకుంటే సార్, ఇప్పుడు ఏదైతే గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ యొక్క మన జిల్లా నుంచి ఎక్కడెక్కడి నుంచి ఈ యొక్క హాస్పిటల్కి వస్తూ ఉంటారు, ఈ యొక్క జ్వరాల బారిన పడి వస్తున్నటువంటి వారికి ఎటువంటి ట్రీట్మెంట్లు చేస్తుంటారు? జ్వరాల బారిన పడి వచ్చిన వారికి ఏంటంటే మనము వాళ్ళు ఏ కండిషన్తో ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ రాగానే ఫస్ట్ చెక్ చేసి వాళ్ళు అంటే జనరల్ టెస్ట్లు, ఫస్ట్ బేసిక్ టెస్ట్లు చేసి వాళ్ళ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ కానీ, ప్లేట్లెట్ కౌంట్ కానీ అవి ఏమేమి ఉన్నాయి ఆ రకంగా చూసిన తర్వాత వాళ్ళకు ప్లేట్లెట్స్ అవసరమైతే ప్లేట్స్ ఎక్కించడము, తర్వాత హిమోగ్లోబిన్ కరెక్ట్గా ఉన్న వాళ్ళకు మామూలు రొటీన్ ట్రీట్మెంట్ ఇవ్వడం, అంటే వాళ్ళ జనరల్ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ట్రయల్ సిస్టమ్ లాగా. స్టేజ్ 1 అంటే మనకు మామూలుగా జనరల్ కండిషన్ బాగా ఉండి సింపుల్ ఫీవర్ ఉన్న వాళ్ళకు ఒక రకమైన ట్రీట్మెంట్.
ఎవరైతే జనరల్ కండిషన్ వీక్గా ఉండి వాళ్ళు తినలేని పరిస్థితి ఉండి వామిటింగ్స్ ఉండి అలాంటి ఉన్న వాళ్ళకు అడ్మిట్ చేసి ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వడము, అలాగే ప్లేట్లెట్స్ డౌన్ అయిన వాళ్ళకు ప్లేట్లెట్స్ ఎక్కించడము, ఆ రకంగా షాక్లో ఉన్న వాళ్ళకి షాక్ ట్రీట్మెంట్, ఆ రకంగా మనం డివైడ్ చేస్తాం అన్నట్టు. ఇక్కడ వచ్చిన తర్వాత పేషెంట్ని ట్రయల్ సిస్టమ్ ద్వారా డివైడ్ చేసి ఆ రకమైన ట్రీట్మెంట్ మనం ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మొత్తం ఎంతమంది పేషెంట్లు వచ్చినా కూడా వారందరినీ చూడడానికి మొత్తం ఇక్కడ హాస్పిటల్ మొత్తం సిద్ధం చేసినట్లయినా సార్ ఈ సంవత్సరానికి? ఇక్కడైతే అన్ని డిపార్ట్మెంట్లలో అలర్ట్ చేశాము ఈ సీజనల్ ఫీవర్స్ గురించి. బెడ్స్ కానీ, డాక్టర్స్ని కానీ, మందులు కానీ, తర్వాత మిగతా వైద్య సదుపాయాలన్నింటినీ కూడా మనం రెడీగా ఉంచాము. ఎప్పుడైనా రెఫరల్స్ వస్తే మనము ఇమీడియట్గా పేషెంట్ని ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సంబంధించి అసలు ముందస్తు చర్య అంటే జ్వరం వచ్చినాక ఓకే, రాకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీరు వారికి సూచిస్తారు? ముఖ్యంగా ఏంటంటే సేఫ్ వాటర్ ఒకటి, అంటే శుభ్రమైన వాటర్ తాగడం, ఎక్కడ పడితే అక్కడ అలాంటి వాటర్ తాగకుండా సేఫ్ వాటర్ ఒకటి. తర్వాత శానిటేషన్, అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు అవి శుభ్రంగా ఉంచుకోవడం, దోమలు లేకుండా ఉంచుకోవడం, నీట్గా ఉంచుకోవడం. ముఖ్యంగా దోమలు ఏంటంటే గుంటలు అట్లా నీరు నిల్వ ఉన్న ప్లేసుల్లో దోమలు ఎక్కువ తయారవుతుంటాయి. అలాంటి గుంటలు ఉండకుండా వాటి వెంట పూర్తి చేయడము, అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే మంచి న్యూట్రిషన్ ప్రోటీనిషియస్ ఫుడ్, ఎగ్స్, పిల్లలకైతే పాలు, ఎగ్స్ అలాంటివి గుడ్ న్యూట్రిషన్ ఉండాలి. ఇవన్నీ మనం పాటిస్తే ఏంటంటే ఈ డిసీజెస్ బారిన పడకుండా ప్రికాషన్స్ తీసుకోవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఏజెన్సీ జిల్లా అయినటువంటి భద్రాద్రి జిల్లాకు సంబంధించి ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారందరూ కూడా ఎవరు కూడా అంటే అక్కడ ఉన్నటువంటి పిహెచ్సిలోనే సంప్రదించి అక్కడ డాక్టర్లనే సంప్రదించాలని చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎక్కడ అంటే ఈ యొక్క జ్వరాలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. ఒకవేళ జ్వరాలు వచ్చి ఒక హాస్పిటల్కి వచ్చినా కూడా దానికి తగినటువంటి చర్యలు అయితే ముందస్తు చర్యలు మేము చేపట్టామని కూడా సూపరింటెండెంట్ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.